ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 2 రోజుల రాష్ట్ర మహాసభలు నేడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ముందుగా సభ్యులు యూనియన్ కి సంబంధించిన నినాదాలు చేశారు. అనంతరం జెండా ఎగురవేసి యూనియన్ వర్ధిల్లాలి అంటూ పిటికిలి బిగించి ఉద్యమ నినాదం చేశారు. సభల ఎజెండాను రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి యుఎస్ రవికుమార్ మీడియాకి వివరించారు. సభ ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో మొదలవుతుందని, రోగి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారు కొనుక్కున్న మందులపైన కూడా పన్నులు వేసి లబ్ధి పొందే విధానం అత్యంత హేయమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 5% ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని, నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని, నల్లబజార్ల మందులు అమ్మకాలు ఆపాలని, ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలు ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి న్యాయమైన మందులు ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీంతో పాటు మెడికల్ రిప్రజెంటేషన్ సంబంధించిన ఉద్యోగ భద్రతపై ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని, నిర్దిష్టమైన పని పద్ధతుల్ని అవలంబించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ హైలీ స్కిల్ కేటగిరీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ తో పాటు సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సభలో తీర్మానించిన డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి భారీ ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు ఇవి ప్రైవేటు పరం చేసినప్పుడు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ చేసిన వీరోచితమైన పోరాటాల వల్ల మాత్రమే ఈరోజు ఆశా వర్కర్లు ఊరూరు వెళ్ళి ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్స్ వస్తున్నాయంటే కారణం దాని వెనకాతల మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంట్ చేసిన పోరాటం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మళ్ళీ వ్యాక్సిన్ కంపెనీలు మొత్తం ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీంతో పాటు బడ్జెట్లో కేటాయింపులు ఆరోగ్య రంగం మీద 5% పైగా పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తుంటే నాట్ ఈవెన్ 1.5% కూడా పెట్టట్లేదు. దీని మీద కూడా మేము ప్రభుత్వానికి 5% కేటాయింపులు పెంచాలని, ముఖ్యంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ పోరాడి సాధించుకున్న ఈ యాక్ట్ వల్ల మాత్రమే ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ కొన్ని హక్కులు పొందాం. వీటన్నిటినీ కూడా లేబర్ కోడ్లు అనే రూపంలో మొత్తం కార్మిక వర్గం గొంతు కోసే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తున్నది. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని పునరుద్ధరించి ఇంప్లిమెంట్ చేయని యాజమాన్యాల మీద శిక్ష వెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం.